ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ శుభ మధ్యాహ్నం. 1 గంట అయిపోయింది. చాలా ఆకలిగా ఉండుంటారు. కానీ దేవుని కృపను బట్టి మన దైవజనులందరూ కూడా మనకి ఆత్మీయ ఆహారంతో మనల్ని నింపారని నేను ఆశిస్తున్నాను. ఒక సాక్ష్యం చాలా బలీయమైనదండి. ఎందుకంటే దేవునిలో వచ్చాము అంటే మనము వివిధ కుటుంబాల నుంచి, వివిధ మతాల నుండి, జాతుల నుంచి వచ్చి ఉన్నాం. కాబట్టి ఒక సాక్ష్యం మనల్ని చాలా బలపరుస్తుంది. అలాగే నేను బలపడ్డాను అంటే ఒక సాక్ష్యమే. కాబట్టి సాక్ష్యం చెప్పడంలో మనం ఎప్పుడూ కూడా వెనక అడుగు వేయకూడదు అనేది నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశ. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగాయి. నేనేంటో మీలో చాలామందికి తెలుసు, కానీ చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళకి ఇది మీరు ఎక్కువ తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా పేరు రాధిక. నేను ఇక్కడే విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ పెట్టినటువంటి సంవత్సరం నుంచి కూడా ఎంతో విశ్వాసంతో బలంగా దేవుని సేవలో వాడబడుతూ ఈరోజు సండే స్కూల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మన యొక్క అభిషక్తుల చేత ఏర్పాటు చేసి నడిపించబడుతున్నాము. మరి నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా ఉన్నాను. నాకు చక్కగా ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, కారు ఉంది. బాగుంది కదా వినటానికి. 10 మందికి పెట్టే, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం ఉంది, మనసు ఉంది. చాలా బాగుంది కదా ఇంతవరకు. సరే, మరి అంతా ప్లస్సే చెప్తే ఎలాగా? మైనస్ కూడా తెలియాలి కదా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుళ్ళలోకి ఎందుకు వస్తున్నాం. ఆ రోజు అబ్రహాము ఎప్పుడైతే కుమారుని బలి ఇవ్వడానికి వచ్చాడో అప్పుడు దేవుడు బలి ఇవ్వకుండా ఆపాడు కాబట్టి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నామా? ఎప్పుడైతే ఆ యొక్క 3 యువకుల్ని దేవుడు ఎప్పుడైతే అగ్నిగుండంలో నుంచి విడిపించాడో విడిపిస్తాడు అని మనం నమ్ముతున్నామా? లేకపోతే మనం కళ్ళు మూసిన వెంటనే పరలోక రాజ్యంలోకి కళ్ళు తెరుస్తాము అని విశ్వసించి నమ్ముతున్నామా? దేని గురించి నమ్ముతున్నా? ఒక ఉద్యోగం కోసమా, డబ్బుల కోసమా, పదవి కోసమా, పేరు కోసమా, జీవం కోసమా, జీవితం కోసమా? దేనికోసం మనం నమ్ముతున్నాం? నా జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని నేను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి విషయాలతో నింపబడి ఉన్నారు. కానీ ఈ సంవత్సరాంతరంలో దేన్ని మనం వెంబడిస్తున్నామన్న విషయాన్ని మీరు పూర్తి పరిపక్వతో తెలుసుకోవాలనేటువంటి విషయంతో తెలియజేస్తున్నానండి. నాకు 2 పిల్లలు. మా బాబు పేరు హర్షవర్ధన్, వెటర్నరీ డాక్టర్, 3rd ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నాడు. బాబుకి పాపకి 9 ఇయర్స్ గ్యాప్ ఉంది. మా పాప పేరు పూనం చౌదరి, 8th క్లాస్ వస్తూ ఉండేది. 12 ఇయర్స్ అంటే 11.5 ఇయర్ అప్పుడు. లాస్ట్ మొన్న ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 18th సండే మేమిద్దరం కూడా వస్తున్నాం. పాప నేనే. ఇంకా సార్ బిలీవ్ అవ్వలేదు. సో పాప నాకు చాలా సపోర్టివ్గా ఉండేది. ఆ పిక్చర్స్ చూపించవలసినది కానీ నేను చూపించను. ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్లుగా విని విశ్వసించండి. వస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మా ఇద్దరికి. పాప స్పాట్ డెడ్. ఎలా అంటే ఎక్కడికి వస్తున్నా ఆ రోజు సండే చర్చికే వస్తున్నాం ఇద్దరం. ఆ రోజు మా పాపను నేను తలస్నానం చేయొద్దమ్మా, టైం అయిపోయింది. ఫిబ్రవరి 20th నాకు తెలుగు ఎగ్జాము, CBSE. కానీ 18th సండే నేను ఎవ్రీ ఇయర్ బ్రదర్తో పిల్లలకి పెన్స్ అవన్నీ కొని ప్రేయర్ చేపించి ఇస్తాను అనమాట. ఆ రోజు సండే వచ్చింది. నాకు ఆఫ్టర్నూన్ రివిజన్ ఉంది, 2 o'clockకి వెళ్ళాలి. సరే వచ్చేసి కొంచెం సండే స్కూల్లో ఒక 1 hour ఉండేసి తర్వాత బ్రదర్తో కలిసి మాట్లాడి ప్రేయర్ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దామని పెన్నులు కొన్నాము. పాప కూడా ఎరేజర్ కొనుక్కుంది కావాలని. అంతా షాపింగ్ అయింది. వస్తున్నాం. వచ్చిన తర్వాత రామార్పాడు రింగ్ దాటాము. నోవాటల్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో వచ్చేటప్పుడు అటు వస్తాను, వెళ్ళేటప్పుడు వెనక వైపు చిన్న సందుల్లో నుంచి వెళ్తాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. పాపను అంతసేపు ఎండలో పెట్టడం మంచిది కాదని యాక్టివా మీద వస్తూ ఉంటాను అనమాట. అటువంటి వచ్చే సందర్భంలో మరి ఏమైందో ఏంటో తెలియదు, చాలా స్లోగానే వస్తున్నాను. నేను వెళ్ళి బండికి ఏం గుద్దలేదు, నాకు వెనక ఏమొచ్చిందో ఏంటో తెలియదు. కానీ మా బండి కొంచెం లెఫ్ట్ సైడ్ వాలుకుంటా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మరుక్షణమే మా పాప హెడ్ మొత్తం బ్రేక్ అయిపోయి బ్రెయిన్ నా ముందు నుంచి ట్రావెల్ అయిపోయింది.
వెనక నుంచి ఒక పెద్ద కంటైనరు పాప మీద నుంచి వెళ్ళిపోయి పొట్టలో ఉన్న పేగులు, లివరు మొత్తం A to Z అన్నీ బయటకు వచ్చాయి. అది చూసిన మరుక్షణంగా నాకు కన్నమ్మటి చుక్క రాలేదు అంటే మీరు నమ్ముతారా? వెంటనే నాకు దేవుడు మాట్లాడాడు, అమ్మా నీ బిడ్డ నా దగ్గర క్షేమంగా ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు. అంగవైకల్యంగా ఉంటే నువ్వు జీవితాంతం బాధపడతావు, బిడ్డ పరలోకంలో ఉంది అని ఒక్కటే. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను బలపరుస్తున్నాను, నా బిడ్డ ఈ లోక మాన్యం అంటకుండా వెళ్ళిపోయింది, యవ్వనంలోకి వస్తుంది, నా బిడ్డను దేవుడి దగ్గరే ఉంది క్షేమంగా సురక్షితంగా అన్న విశ్వాసంలో దేవుడు నన్ను పెట్టినందుకు దేవాది దేవుడికే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఇంత బలంగా మనం నాటబడ్డాము అంటే, ఇంత బలంగా నేను దేవుళ్ళో విశ్వసించాను అంటే ముందు దేవుడి మీద నాకున్నటువంటి ప్రేమ, అలాగే ఆయన నా జీవితంలో చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు. దానికి మించి అదేవిధంగా ఇక్కడ ఈ సంఘంలో బలపడడం వల్ల ప్రతి విషయము కూడా నేను బ్రదర్తోనూ సిస్టర్తోనూ చెప్పుకోవడం, సందర్భానుసారంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, వాక్యపూరితమైనటువంటి బలోపేతమైనటువంటి మాటలు నన్ను ఎంతో బలంగా ఉంచాయి. అలాగే అపోస్తుల బోధ, ఇక్కడ ఉన్నటువంటి నీతి నిజాయితీ. మనం ఒక సంఘంలోకి వస్తున్నామంటే ఒక వ్యక్తిని చూసి రావట్లేదండి, అర్థమవుతుందా? మన ఫ్రెండ్ని చూసి రావట్లా, పక్కన వాళ్ళ ఉన్న స్టేటస్ని చూసి రావట్లా, దైవజనులను బట్టి, ఈ దైవజనులు ఇక్కడ నాడుతున్న వాక్యాన్ని బట్టి వస్తున్నా. అలాగే ఎవరితోనైనా మనకు గొడవ వస్తే ముందు వెంటనే చర్చి మానేస్తాం. ఎందుకు మానేస్తామండి చర్చి? ఎందుకు మానేయాలి? ప్రేయర్ మానేస్తాం. ఎందుకు మానేయాలి? చాలామంది బయట అన్యులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ, అది జరిగిన ఇప్పుడు 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నాతో నా హస్బెండ్ మాట్లాడట్లా, చర్చికి తీసుకెళ్తూ పిల్లని చంపేశావని. పిల్లని చంపేయడానికి నేను ఏమన్నా నరహంతకురాలినా? కన్న తల్లిని అననివ్వండి మాటలు. ఎందుకంటే ఆ రోజు మోషే వెళ్తున్న దారిలో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, యోబు లాంటి శ్రమల్లో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, దావీదు లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. ఒక రోషం కలిగిన, పౌరుషం కలిగినటువంటి వ్యక్తిలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన యొక్క జీవంలో నన్ను సజీవ సాక్షిగా నన్ను, నా బిడ్డను వాడుకొని ఎంత గొప్ప మిషనరీస్గా మమ్మల్ని నిలబెట్టాడో ఆ దేవాది దేవునికే వందనాలు, స్తోత్రాలు. ఇటువంటి పరిస్థితిలో మనం ఎవరి గురించి వస్తున్నాం? ఆ దేవుని గురించి వస్తున్నాం. బయట వాళ్ళు అన్నారు, నీ పాప చచ్చిపోయింది, ఇంకా నీకు సిగ్గు లేకుండా ఎలా వెళ్తున్నావు చర్చికి, ఎలా ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి వదిలేయని. యోబు లాంటి శ్రమలు. నా భర్త ఇప్పుడే నేనేం మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నానని. మనకి మీడియా ఇప్పుడు బాగా చేతిలో అవైలబుల్గా ఉంది కదండి, మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా నన్ను రెచ్చగొట్టడం అనమాట. అంటే మనం నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం వెలేశారు, నా భర్త వెలేశారు, నా కుటుంబ సభ్యులు వెలేశారు, నా బంధుమిత్ర వర్గ సమూహం మొత్తం వెలేశారు. అయినా సరే ఒక యెహోషావలే నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను తప్ప ఎప్పుడూ నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. ఇంత బలంగా నాకు అవసరం లేదు కూడా వాళ్ళు. ఎందుకంటే ఆ నరకాగ్నిలో నుంచి మనల్ని తప్పించే వాడేవాడండి. ఆకాశమందు నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకేం కావాలి, నాకేం అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి బలీయమైనటువంటి విశ్వాసాలను ఈరోజు మీరు నాటబడాలి. ఒక ఉద్యోగం కోసం వస్తే ఉద్యోగం వచ్చింది, కానీ ఉద్యోగం వచ్చాక దేవుణ్ణి మర్చిపోకూడదు. గర్భం కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు పుడతారు, కానీ పిల్లలకి ఏమన్నా అయితే మీరు దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయనే. అలా ఎంతోమంది అవహేళన చేశారు. సరే, అన్యులు, దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎంతోమంది అవహేళన చేశారంటే ఒక అర్థం ఉంది. మన విశ్వాసులైనటువంటి వారు, ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా, ఇంకా మీరు ఆ చర్చికి వెళ్తున్నారా, మీరు ఆ చర్చికి వెళ్తుంటే మీకు అది అయ్యింది కదా అంటే, చర్చికి దేవుడికి జరిగిన ఇన్సిడెంట్కి ఏం సంబంధం అండి? నాకు అర్థం కావట్లేదు. నాకు 40 years, నేను పుట్టక ముందు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరిగిన నా దేవుడు నా బిడ్డకి నాకు ఉన్న రిలేషన్ 12 years, అంటే 11.5 years. 11.5 years ఉన్న రిలేషన్ని నేను పుట్టక ముందు, భూమి పునాది వేయక ముందు ఉన్న దేవుని యొక్క రిలేషన్తో సరిపోల్చుకొని ఆ దేవాది దేవుణ్ణి వదలడం ఏమాత్రం సబబంటారు? అవునంటారా, కాదంటారా? అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. అర్థమవుతుందండి? కాబట్టి సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి మనం ఎప్పుడూ విడిచిపెట్టొద్దు, ఏ విషయంలోనూ విడిచిపెట్టొద్దు. భర్తతో గొడవైందనో, భార్యతో గొడవైందనో, ఫ్రెండ్స్ విడిపోయారనో, ఆస్తి పోయిందనో, అంతస్తులు పోయింది, ఏమీ అవసరంలా. ఈ భూలోకంలో మనం వదులుకుంటే ఇంతకి 10 రెట్లు మనకి పరలోక రాజ్యంలో ఆయన మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బలోపేతులు కావాలి అని, మరి నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని
మీ సద్వినియోగం చేసుకున్నందుకు, దేవాదేవునికి ఇంత గొప్ప మహిమలో దేవుని మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఇంత గొప్ప వాక్య పరిచర్యల్లో మరి పాస్టర్ గారిని వాడుకుంటున్నందుకు మనందరి పట్ల మనం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండి ప్రార్థనా వీరులుగా, సాక్షులుగా ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సచ్ ఎ మైటీ టెస్టిమనీస్. నిజంగా దేవుల్లో నాటబడిన వ్యక్తి అంత స్థిరంగా, వాస్తవానికి జరిగిన ప్రమాదం తెలుసు కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదండి. దేవుల్లో అంతే స్థిరంగా దృఢమైన విశ్వాసం గురించి మనం విన్నాం. దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఆమె చెప్తా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా, సో నా యొక్క కుమార్తె ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నారు, ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారని వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఆమె ఒక సండే స్కూల్ టీచర్గా ఉన్నారు. ఇటువంటి టీచర్స్ మన సండే స్కూల్లో ఉన్నందుకు గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని అనుపరచండి. పిల్లలను కూడా ఎంత ఫెయిత్లో వారిని పెంచుతున్నారు. ఒక గ్రేట్ ఆర్మీ తయారవుతా ఉంది. సండే స్కూల్ వెనకాల అద్భుతమైన టీచింగ్ వారికి అందుతూ ఉంది. ఒకవేళ మీ బిడ్డలు ఇంకా సండే స్కూల్కి పంపించకపోతే అటువంటి టీచర్స్ సమక్షంలో చక్కగా సండే స్కూల్ నిర్వహించబడుతుంది, పంపించండి. దేవుడి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా ప్రభువుని స్తుతించడమే నిజమైన ఆరాధన. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ గాడ్. We all should be inspired by her testimony, isn't it? మనందరం కూడా, ఇంక్లూడింగ్ మీ, ఆమె సాక్ష్యాన్ని బట్టి నేను చాలా రివైవ్ అవుతున్నానండి. నిజంగా ఆమె సాక్ష్యం చెప్పడం ఆ కుటుంబానికి లేకపోతే వ్యతిరేకంగా అందరూ కూడా వెలేసిన పరిస్థితిలో ఉన్నా సరే దేవుని పట్టుకున్నారు. నిజంగా ఇలాంటి జీవితాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతగానో ప్రేరణ పొందాలి. దేవుడి ప్రత్యేకంగా దీవించి ఆశించును గాక.